చంద్రబాబుకు పోయే కాలం వచ్చినట్టుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఏమయ్యారో చరిత్రలోని పేజీలు తిరగేస్తే తెలుస్తుంది. ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలోని 7 కొండలను 4 కొండలుగా చేయడానికి ప్రయత్నించినప్పుడు స్వామి మహిమేటో కళ్ళారగా చూశారు. నక్సల్స్ బాంబు పేలుళ్ల ఘటనలో చచ్చి బతికిన విషయాన్ని మరిచిపోతే ఎలా? ఇప్పుడు స్వామితో మళ్ళీ ఆటలా? ఆయనతో ఆటలాడిన వారు భూమి మీద లేకుండా పోయారు. అన్నీ తెలిసి కూడా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అబద్ధపు ఆరోపణలు చేసి శ్రీ వెంకటేశ్వరుని కీర్తి ప్రతిష్టలను రోడ్డున పెట్టి క్షమించరాని పాపాన్ని మూటగట్టుకున్నారు. దీని ప్రతిఫలం ఏ రూపంలో ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఏది ఏమైనా లడ్డూపై చేసిన ఆరోపణల కారణంగా లక్షలాది మంది భక్తుల మనోభావాలను మంటగలిపారు. చంద్రబాబు చేసిన తప్పుకు ప్రతిఫలం అతి తొందరలోనే ఉండబోతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.